ఏకలవ్యుని విగ్రహ ప్రతిష్ఠ మదనంతపురం కర్నూలు జిల్లా మద్దికెర మండలం మదనంతపురం గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామ ప్రజల మధ్య వివిధ గ్రామాల నుండి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన గిరిజన ప్రజల మధ్య ఏకలవ్యుని విగ్రహం ప్రతిష్ఠ ఘనంగా జరగడం జరిగింది. డోన్ న్యాయవాది రాగుల రాముడు మాట్లాడుతూ గతంలో ఏకలవ్యుడు ఎవరికి ఏ మాట ఇచ్చినా ఆ మాటకి కట్టుబడి మాట నెరవేర్చేవాడని, దీనిని ఆదర్శంగా ఉండాలని చెప్పాడు. మదనంతపురం శ్రీనివాసులు మాట్లాడుతూ ఏకలవ్యుడు చాలా గొప్పవాడని, విలువిద్యతో మంచి ప్రావీణ్యుడని, ఈ ఏకలవ్యుని గురించి ఎంతగానో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉన్నదని తెలియజేశారు. ఈరోజు మద్దికెర మండలం మదనంతపురం గ్రామంలో ఏకలవ్యుని విగ్రహాన్ని గ్రామ ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులంతా ఐకమత్యంగా ఉంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా రాబోయే తరాలకు పిల్లలకు కూడా ఏకలవ్యుని చరిత్ర చాలా మందికి తెలియదు. ఈరోజు మనం కూడా గిరిజనులంతా కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది ఏకలవ్యుని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏకలవ్యుడు మాట ఇస్తే ఒక మాట నిలబడి దాన్నే అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేసినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుని ఆశయాలని మనమంతా కూడా పుణికిపుచ్చుకొని మన పిల్లలకు కూడా తెలియజేసిన అవసరం ఉంది. మనం కూడా ఈరోజు గిరిజనుల బిడ్డలుగా మన పిల్లల్ని చదివించుకోవాలా, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా, 10 మందికి సహాయం చేసే విధంగా మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనమంతా గిరిజన ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆ వైపున మనంతా కూడా ప్రయాణం చేయవలసిందిగా కోరుతూ, నా పేరు రాగుల రాముడు, న్యాయవాది, డోన్. కర్నూలు జిల్లా మద్దికెర మండలం మదనంతపురం గ్రామం నందు ఈరోజు కర్నూలు జిల్లా మద్దికెర మండలం నందు మదనంతపురం గ్రామం నందు ఏకలవ్యుని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ విగ్రహ ప్రతిష్ఠకు వచ్చేసినటువంటి కుల సంఘాల నాయకులకి, ఇక్కడ మనకి ఏకలవ్యుడు గతంలోన ఇక్కడ మనకి విలువిద్య నేర్చుకునేటప్పుడు కూడా ద్రోణాచార్యుడు విద్య నేర్చుకుని వెళితే ఆయన ఉండి రాజవంశుడికి మాత్రమే మేము విద్య నేర్పిస్తాం, అందరికి నేర్పిమంటేనే ఆయన బొమ్మని రూపకంగా మట్టితో చేసుకొని ఆయన చూసుకుని ఆయన తలుచుకుంటూ విలువిద్య అంటే మనకి ఆయన బొమ్మను చూసి నేర్చుకున్నాడు. ఆయన అంత వీరుడు. అదే అంత విద్య నేర్చుకున్న తర్వాత ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడికి ఈ ప్రపంచంలోని విలువిద్యలో నిన్ను మించిన వాళ్ళు నేను ఓటు చేయను, నిన్నే చేస్తానని మాట ఇచ్చినాడు. ఆ విషయాన్ని ఒకసారి ఆయన అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఏకలవ్యుడు కొద్దిగా ఏదో విద్య నేర్చుకునేటప్పుడు కొద్దిగా కొద్దిగా మరుగున దాని వాయిస్ చూసి ఆయనకి డిస్టర్బ్ అయిన దానికి బాణాలతో కొడితే అది మరుగుకోకుండా అక్కడి నుంచి అక్కడ వస్తే అర్జునుడు ద్రోణాచార్యుడు ఇక్కడే ఉన్నాడు గురువా, మీరు నన్నేం గురు చేస్తామన్నారు, కానీ ఇక్కడ ఇంత విద్య నేర్చుకుని ఆయన చూసి వద్దాం పని పరమేశ్వర వెళ్తే అక్కడ ఏకలవ్యుడు కూడా ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ అందరూ గుర్తించి ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా కూడా అందరూ కూడా గుర్తించి ఇక్కడ లబ్ధి పొందేటట్టు కూడా మీ ప్రెస్ ద్వారా ఈ గ్రామానికి భవిష్యత్తులో మంచి సదవకాశం కల్పించి అభివృద్ధి చెందవలసింది కూడా కోరుతూ పత్రికా విలేకరులకు నాయకులు